శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ నరసరావుపేట సౌజన్యంతో చంద్రాని ప్రేమిల నల్లపాటి కళా పరిషత్ మొదటి రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు రేపటి నుండి 3 రోజుల పాటు జరుగుతున్నట్లు అధ్యక్షులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తెలిపారు. ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో తన తల్లిదండ్రులు కీర్తిశేషులు నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు ప్రేమిలాదేవి పేరు మీద చంద్రాని ప్రేమిల కళా పరిషత్ నిర్వహిస్తున్నట్లు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తెలిపారు. నాటిక పోటీలు నందమూరి బసవతారకం అండ్ నల్లపాటి వెంకటేశ్వర్లు చౌదరి కళాశాల యందు జరుగునని అందరూ ఆహ్వానితులేనని ఒక ప్రకటనలో నల్లపాటి రాము వెల్లడించారు. రేపటి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవింద బాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పుడా చైర్మన్ చిరుమావిల మధు పాల్గొనుచున్నారని మీడియా సమావేశంలో నల్లపాటి రాము తెలిపారు. నందమూరి బసవతారకం మరియు నల్లపాటి వెంకటేశ్వర్లు చౌదరి డిగ్రీ కాలేజీ పల్నాడు రోడ్లో ఉన్నటువంటి ఈ కాలేజీ 10 సంవత్సరాల తర్వాత తిరిగి కోర్టు వారి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం వారు ఈ కళాశాలని శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ఏదైతే ఈ కాలేజీని స్థాపించిందో ఆ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కాలేజీలో నెక్స్ట్ రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి అడ్మిషన్స్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం మా దగ్గర నుంచి కాలేజీ తీసుకున్న తర్వాత ఈ కాలేజీని గవర్నమెంట్ వాళ్ళు JN2 ఇంజనీరింగ్ కాలేజీకి ఇవ్వటం వల్ల ఈ కాలేజీ ఎఫిలియేషన్స్ అన్నీ కూడా అప్పుడు రద్దు అయిపోవటం జరిగింది. తర్వాత మేము కోర్టులో కంప్లైంట్ చేసిన తర్వాత అప్పుడేదో హడావుడిగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ అని పెట్టి ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ నడిపి మేము కాలేజీ లోపలికి వచ్చేటప్పటికి ఇది ఒక పెద్ద అడవిలాగా తయారు చేశారు. ఈ అడవి జంగిల్ క్లియరెన్స్ చేయడానికి చెట్లు కొట్టి మొత్తం కాలేజీ స్వరూపం తేయడానికి దాదాపు మాకు లక్షల్లో ఖర్చు అయింది. అలాగనే దీనికి సరైనటువంటి వాచ్మ్యాన్ ఈ వ్యవస్థ లేకపోవటం వల్ల కాలేజీలో ఎలక్ట్రిసిటీ వైర్లు మొత్తం కూడా కోసుకెళ్ళిపోయారు. అలాగనే మేము కాలేజీ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు అన్ని ల్యాబులు ఉన్నాయి మాకు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ, బాటనీ, కంప్యూటర్స్, ఈ ల్యాబులన్నీ ఆ ల్యాబుల్లో ఎక్విప్మెంట్లు అన్నీ పోయినాయి. ఎందుకంటే ఆ JN2 వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీకి ఇచ్చినప్పుడు వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాటన్నిటిని తీసి ఎక్కడో పడేయటం అవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. మాకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పటికి ఒక ల్యాబ్ ఎక్విప్మెంట్ కూడా లేదు. అలాగనే మా ఫర్నిచర్ కూడా చాలా పోయింది. ఇప్పుడు ఈ కాలేజీని మళ్ళీ రివైవ్ చేయడానికి ఇక్కడ కొన్ని కార్యక్రమాలని మేము ప్రారంభిస్తూ ఉన్నాం ఈ కాలేజీలో సొసైటీ తరఫున. దానిలో భాగంగా ఈ కళాశాల వ్యవస్థాపక కార్యదర్శి అయినటువంటి మా తండ్రి గారు శ్రీ నల్లపాటి శివరామ చంద్రశేఖరరావు గారు మరియు మా తల్లి గారి పేరు మీద ఒక కళా పరిషత్తుని మేము ఏర్పాటు చేసి ఈ సంవత్సరం ఈ కళా పరిషత్తు ద్వారా రాష్ట్ర స్థాయి ఆహ్వాన పోటీలు ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 24, 25, 26 అంటే శుక్ర, శని, ఆదివారం సాయంత్రం పూట 6 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడ ఆహ్వాన నాటక పోటీలు జరుగుతాయి. దీనిలో ప్రేక్షకులందరినీ కూడా నర్సరావుపేటలో ఉన్నటువంటి చాలామంది ఈ నాటకాలలో ప్రోత్సహించేవాళ్ళు, నాటకాలను వీక్షించడానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. అలాగనే ఈ కళాశాలలో రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టబోతా ఉన్నాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి వేరే ఎవరైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి సొసైటీలు వాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూడా నెగోషియేట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ 1 నెల 2 నెలల పాటు పిల్లలందరికీ కూడా ఉచితంగా స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా, అలాగనే పుర ప్రజలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ క్యాంపులు కూడా ఈ కళాశాలలో రాబోయే రోజుల్లో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఈ కళాశాలని మళ్ళా ప్రజలు ఎవరైతే అంతకుముందు కళకళలాడుతూ ఉందో ఈ 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఆల్ అడవిలాగా చేసి క్లోజ్ చేశారో ఈ కాలేజీని తిరిగి ప్రారంభిస్తున్నాం అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేయటం, ప్రజలందరినీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయటం, తద్వారా మళ్ళా కాలేజీని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ నాటక పోటీలు జరుగుతూ ఉన్నాయో దీనిలో అభినయ శ్రీనివాస్ అని మా సోదరుడు తన యొక్క ప్రోత్సాహంతో, తన యొక్క కోఆర్డినేషన్తో, అలాగనే నర్సరావుపేటలో ఉన్న మిగతా ఎవరైతే ఈ నాటక పరిషత్తులు ఉన్నారో వాళ్ళతో సహాయ సహకారాలు కూడా తీసుకుని ఇక్కడ ఈ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. దీనిలో భాగంగా మొదటి రోజు 2 నాటికలు, శుక్రవారం రోజు, శనివారం రోజు 2 నాటికలు, ఆదివారం రోజు 2 నాటికలు దొరుకుతాయి. మొదటి రోజు ఇనాగరేషన్కి మన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగనే మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అలాగనే పుడా చైర్మన్ చిరుమావిళ్ళ మధు గారిని ఫస్ట్ రోజు ఇన్వైట్ చేయడం జరిగింది చీఫ్ గెస్ట్లుగా. అలాగనే రెండో రోజు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో
చిలకలూరుపేట శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, అలాగనే సత్తెనపల్లి శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారిని రెండో రోజు చీఫ్ గెస్ట్లుగా పిలుస్తున్నాం. అలాగనే చివరి రోజు మూడో రోజు బహుమతి ప్రదానానికి పెదకూరపాడు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో భాష్యం ప్రవీణ్ గారిని, అలాగనే సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారో శివాజీ గారిని, అలాగనే చీఫ్ విప్గా ఉన్నటువంటి వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారిని ఆ చివరి రోజు చీఫ్ గెస్ట్గా వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా వచ్చి ఇనాగ్రేషన్కి వస్తూ ఉన్నారు. అలాగనే బహుమతి ప్రదానానికి కూడా వస్తూ ఉన్నారు. దీని ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ 3 రోజులు జరిగేటటువంటి కార్యక్రమాన్ని ప్రేక్షకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి వీక్షించి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. నల్లబట్టి రామచంద్ర ప్రసాద్ గారు మాకు ఇట్లా పరిషత్తు పెట్టాలి, నేను తనకి ఎందుకంటే వాళ్ళ నాన్న మా పరిషత్తు మొదలైనప్పటి నుంచి, అలాగనే నర్సరావుపేట రంగస్థలికి కూడా ఆయన కళాకారులను బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాంటి ఆయన పేరు మీద ఒక పరిషత్తు పెట్టాలని ఒక మంచి ఆలోచన రాము గారికి రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆ సందర్భంలో ఆయన వీళ్ళ పేరు మీద పెడదాం అనుకున్నప్పుడు నేను పేరు మీద పెట్టడమే కాదు, ఇప్పుడు నాటక రంగానికి ఒక సేవ చేయడానికి వచ్చారు మీరు, ఇది మంచి ఆలోచన అని మేము ముందుకెళ్ళడం జరిగింది. అలానే ఇక్కడ మనకి రంగస్థలి కూడా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రదర్శనలు కాకుండా మరి బహుమతులు పొందినవి వాళ్ళు కొన్ని తీసుకుంటే మరికొన్ని మేము కూడా ఇక్కడ తీసుకొని ఇక్కడ ఈ కాలేజీ కూడా అందుబాటులో ఉంది, అందరికీ కూడా మన పల్నాడు బస్ స్టాండ్లో ఉంది కాబట్టి ఇక్కడే పెడదామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే స్టేజీ కూడా అద్భుతంగా ఉంది. ఈ స్టేజీ భవిష్యత్తులో అనేక మంచి కార్యక్రమాలు జరగడానికి ఒక వేదిక అయింది. రేపు మా ఉత్సవాలు మొదలైన తర్వాత జనానికి అర్థమైద్ది ఇది మంచి వేదిక అని. అలా ఈ 6 నాటికలు కూడా ఒక మన విశాఖపట్నం నుంచి ఒకటి వస్తుంది, గుంటూరు నుంచి, అలానే విజయవాడ నుంచి, హైదరాబాద్ ఇక్కడ మన ఈరన్నపాలెంలో ఉన్నారు వాళ్ళు, అట్లా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న నాటికలు, మంచి నాటికలు, అందరూ ఆకట్టుకునేవి అందరికీ, అలానే మంచి మెసేజ్ ఉన్న నాటికలు ఉన్నాయి. దయచేసి మీరందరూ వచ్చి ఈ నాటికలను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.